అందరికీ నమస్కారం. ఈరోజు మనం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ గురించి ఈరోజు కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ మెథడాలజీ, డీటెయిలింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్, ఆర్సీసీ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. మన గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్లో ఎడ్యుకేషన్, మెడికల్ ఈ రెండు ఫీల్డ్స్ మీద టోటల్గా కాన్సన్ట్రేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక మంచి ఇంప్రూవ్మెంట్ చూపించడానికి, ఆ ఇంప్రూవ్మెంట్లో మనం ఈరోజు హెల్త్ సెంటర్స్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. యు సీ ద ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్. నెక్స్ట్ మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ది బిల్డింగ్, అవుటర్ టు అవుటర్ మెజర్మెంట్స్ తీసుకొని, అక్కడి నుంచి సెట్ బ్యాక్స్ తీసుకొని, ఈ సైట్లో మనం ఈ బిల్డింగు అకామిడేట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో సైట్ మెజర్మెంట్స్ తీసుకొని నైరుతి మూలలో 90 degrees పెట్టుకొని, బేస్ లైన్ పెట్టుకొని, ఏదైనా క్రాసులు ఉంటే కట్ చేసుకొని కరెక్ట్గా రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ బిట్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఈ ప్లాన్లో, ఈ ఫంక్షనల్ ప్లాన్లో ఏమేమి రూమ్స్ ఉన్నాయి, వాటి మెజర్మెంట్స్. ఎందుకంటే ఫ్యూచర్లో బ్రిక్ మ్యాసనరీ కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి వీటిని ఈ మెజర్మెంట్స్ అనేది స్టడీ చేయటం అనేది అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ హాలు, అదేవిధంగా లాబీ, ల్యాబ్, స్టాఫ్ యొక్క రెసిడెన్సు విత్ హాలు, బెడ్రూము, కిచెను, ఇవన్నీ కూడా వాటి మెజర్మెంట్స్, క్లియర్ మెజర్మెంట్స్, ఇన్నర్, అదేవిధంగా అవుటర్ ఈ మెజర్మెంట్స్. అట్లనే ఎంట్రన్స్ పొజిషన్స్, డోర్ విండో పొజిషన్స్, ఎంట్రన్స్ ఆఫ్ ద బిల్డింగ్, ఇవన్నీ కూడా మనం ప్లాన్ని పక్కాగా స్టడీ చేసుకొని రెడీగా ఉండాలి. ఎందుకంటే జస్ట్ అవుటర్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఆ ప్రొజెక్షన్స్ గురించి మనం స్టడీ చేయకపోతే సైట్ అకామిడేషన్ అనేది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎంట్రన్స్, సపోజ్ మూమెంట్ ఉంది, ర్యాంప్ ఉంది ఫ్రంట్ సైడ్, ఈ ర్యాంపు మనకి బిల్డింగ్ దాటి కూడా మళ్ళీ 4 feet దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రైట్ సైడు స్టెప్స్ తోటి ఇక్కడ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక బిల్డింగ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ద టోటల్ మెజర్మెంట్స్ విత్ సెట్ బ్యాక్స్ ఆర్ టు బి స్టడీడ్ వెల్ ఇన్ అడ్వాన్స్. దాన్ని బట్టి మనం సైట్లో కరెక్ట్గా ఆ బిల్డింగ్ని అకామిడేట్ చేయగలము. ఫస్ట్ పార్ట్ ఇది ఈ విధంగా చూడాలి. నెక్స్ట్ ఈ సెట్ బ్యాక్స్, సఫిషియెంట్ సెట్ బ్యాక్స్ తోటి బిల్డింగ్ మనం సైట్ క్రాస్లు కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత కాలమ్ సెంటర్ లైన్, ఇమీడియట్ స్టెప్ ఏంటంటే కాలమ్ సెంటర్ లైన్ అనేది తీసుకోవాలా. మనం ఇక్కడ చూస్తే ఈ కాలమ్స్ ఆల్మోస్ట్ బోత్ సైడ్స్ ఈక్వల్ స్పాన్ తోటి, మోర్ ఆర్ లెస్ ఈక్వల్ స్పాన్స్ తోటి కాలమ్స్ పొజిషన్ ఉంది. ఈ కాలమ్స్ పొజిషన్లో మీరు చూడండి 3.01, 3.9, 3.9, 2.98, 3.42 ఇది హారిజాంటల్గా ఉంది. అదేవిధంగా వెర్టికల్కి వచ్చేసరికి మోర్ ఆర్ లెస్ సేమ్ మెజర్మెంట్స్ తోటి ఇవి ఈ కాలం పొజిషన్ ఉన్నాయి. ఈ కాలం పొజిషన్స్ తోటి, ఈ సెంటర్ లైన్ తోటి మనము ఫుటింగ్స్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ స్టెప్. వన్స్ నువ్వు కాలం సెంటర్ లైన్ ప్రకారం మొత్తం రెడీ చేసిన తర్వాత సైటు మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ బిగిన్ చేసే ముందు సెంటర్ లైన్ మార్కింగ్కి ప్రతి రోకి, హారిజాంటల్ అండ్ వెర్టికల్ రోస్కి చూపుడు దిమ్మెలు అని చెప్పి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఒకవేళ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటే దాని మీద మార్క్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏంటంటే ఈ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఈ ప్రాపర్ స్పేస్ లేకపోతే మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కన్స్ట్రక్షన్ దిమ్మెలు కూడా రేపు పాడైపోయి మనం కాలమ్స్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, నిలబెట్టేటప్పుడు కరెక్ట్ పొజిషన్ లేక ఎక్సెంట్రిసిటీ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈ చూపుడు దిమ్మెలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫుటింగ్ లేఅవుట్. ఇక్కడ మనం ఒకసారి ఈ డ్రాయింగ్స్ చూసినట్టయితే
ప్రీవియస్ వర్క్స్లో అయితే 10 టన్స్ నుంచి ఇచ్చారు, ఇక్కడ 5 టన్స్ బేరింగ్ కెపాసిటీ కూడా ఫౌండేషన్స్ ఇచ్చారు. ఈ ఆల్మోస్ట్ ఈ ఫుటింగ్ లేఅవుట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ టోటల్ ఏరియా మోర్ దాన్ 50% ఏరియా ఫుటింగ్ ఏరియాతోనే ఆక్యుపై అయ్యి ఉంది. వీటిని ఇలాంటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ టోటల్ ఫౌండేషన్ టోటల్ సాయిల్ని ఎక్స్క్వేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ డాటెడ్ లైన్ ఉంది. ఈ డాటెడ్ లైన్ అనేది పీసీసీ యొక్క మెజర్మెంట్. అది 150 ఆన్ ఆల్ సైడ్స్, 4 సైడ్స్ 150 ఎక్స్ట్రా. ఆర్సీసీ ఫుటింగ్ కంటే 150 ఎక్స్ట్రా తీసుకొని మనం పీసీసీస్ ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా మొత్తం ఫుటింగ్ లేఅవుట్. ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఉంది, సెంటర్ పాయింట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ షుడ్ కోయిన్సైడ్ విత్ ద కాలం. ఆ విధంగా ఉండేటట్టు కింద మార్కింగ్, ఫుటింగ్ మార్కింగ్ తీసుకోవాలా. ఈ విధంగా మనం ఫుటింగ్ లేఅవుట్ తయారైన తర్వాత కాంక్రీటు ప్రొవైడ్ చేయాలి. కాంక్రీట్ వేయాలంటే ఇప్పుడు మనకి మీరు ఒకసారి ఈ ఫుటింగ్స్ 50 కిలోన్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ అంటే 5 టన్నులు పర్ స్క్వేర్ మీటర్ దగ్గర నుంచి 250 అంటే 5 టైమ్స్ కానీ బేరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయితే ద ఫౌండేషన్ కాస్ట్ విల్ వేరీ కన్సిడరబుల్. సో ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ విల్ డిపెండ్ అపాన్ ది ఫౌండేషన్ సైజెస్. సో ఫౌండేషన్ సైజు పక్కాగా మనం ప్రొవైడ్ చేయాలంటే బేరింగ్ కెపాసిటీ అనేది కరెక్ట్గా అసెస్ చేసుకోవాలి. మనం జనరల్గా గ్రావలీ సాయిల్ రాగానే ఇది 10 టన్నులు ఉంటుంది, 15 టన్నులు ఉంటుంది అని చెప్పని అనుకుంటాం. కానీ దాని కింద ఉన్నటువంటి స్ట్రేటా మామూలుగా అయితే ఒక ఎస్బీసీ కరెక్ట్గా అసెస్మెంట్ చేయాలంటే స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్ అనేది చేయాలి. అంటే 20 ఫీట్ వరకు, నాట్ 20 ఫీట్ వరకు ఎవ్రీ మీటర్ 6 మీటర్స్ డెప్త్లో ఎవ్రీ మీటర్ శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని ఎన్ వాల్యూని బట్టి కరెక్ట్గా ఫౌండేషన్ వస్తుంది. అదర్వైజ్ కనీసం మన గ్రావలీ సాయిల్ అయితే మనం ఎక్కడైతే ఫౌండేషన్ రెస్ట్ చేస్తున్నామో అంతకంటే ఇంకొద్దిగా ఎక్కువ డెప్త్లోనే శాంపుల్ కలెక్ట్ చేసి ఆ శాంపుల్ టెస్ట్ చేసినట్టయితే బేరింగ్ కెపాసిటీ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా సింపుల్గా ఎస్యూమ్ చేసుకొని ఫౌండేషన్ కాస్ట్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. సో ఫౌండేషన్ మనకి ఎస్బీసీ వచ్చిన తర్వాత ఆ ఎస్బీసీ ప్రకారం మనం ఫౌండేషన్స్ని మనం చేయాలి. వీటిల్లో ఇప్పుడు మనం కాలమ్స్ C1, C2 అట్లా C3 అనేవి ఉంటాయి ఆ ప్లాన్ని బట్టి. అదేవిధంగా ఫుటింగ్స్ కూడా F1, F2, F3 అని చెప్పి 3 రకాల ఫుటింగ్స్ ఉంటాయి. వీటికి ఆ సైజెస్ కూడా డిపెండింగ్ అపాన్ ఆ లోడ్ను బట్టి, ఆ కాలం లోడ్ను బట్టి మనం ఆ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి ఇక్కడ సైజ్ వస్తాయి. చూడండి 5 టన్స్ బేరింగ్ కెపాసిటీ కానీ ఉన్నట్టయితే ద సైజెస్ ఆర్ అబ్నార్మల్లీ లార్జ్. మినిమం ఫౌండేషనే 2.25 మీటర్స్ బై 2.25, మ్యాక్సిమం సైజ్ 3.05 బై 3.05. సో ఈ ఫౌండేషన్స్ డెప్త్ కూడా 300, 350, 450. ఇక్కడ ఫుటింగ్ సైజు పెరిగినా కానీ ఇక్కడ డెప్త్ పెరగలేదు. ఎందుకంటే ద ప్రెషర్ ఆన్ ద సాయిల్ ఈజ్ 50 లెస్ దాన్ 50. అందుకని చెప్పి ఆ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్స్ తోటి కాకపోతే రెయిన్ఫోర్స్మెంట్ వెన్ సైజ్ ఆఫ్ ద ఫుటింగ్ ఇంక్రీజెస్ ద రెయిన్ఫోర్స్మెంట్ ఆల్సో ఇంక్రీజెస్. చూడండి 10 mm, F1కి అయితే 10 mm 14 నెంబర్స్ వేయాల్సి వచ్చింది. అదే F3కి 12 mm 19 నెంబర్స్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఆ రెయిన్ఫోర్స్మెంటు ఆ సెక్షన్ కాస్ట్ అనేది కన్సిడరబుల్గా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఈ మ్యాట్ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామంటే ఈ ఫుటింగ్ సైజులో చివర్ల ఎడ్జెస్లో కవర్ బాను మిగతా స్పేస్ని మనం ఎన్ని నెంబర్స్ అవుతున్నాయో అన్ని పార్ట్స్ మనం డివైడ్ చేసుకొని L ఒక 0.15 L డెప్త్ ఎక్స్ట్రా బెండ్ చేసుకొని ఆ మ్యాట్ని మనం ప్రొవైడ్ చేస్తాము. దెన్ పెడస్టల్ రెయిన్ఫోర్స్మెంట్. పెడస్టల్ మనం 450 బై 450 పెడస్టల్ ప్రొవైడ్ చేస్తాం. దానికి కూడా 4 నెంబర్స్ ఆఫ్ 12 డయా మనం ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పెడస్టల్కి కూడా స్టెరప్స్ 8 mm డయా 200 సెంటర్ పెట్టి మనం పెడస్టల్స్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఈ ర్యాఫ్ట్ టాప్ నుంచి డెవలప్మెంట్ లెంత్ ఎంత ఉందో అంతా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. డెవలప్మెంట్ లెంత్ ఆ ర్యాఫ్ట్ థిక్నెస్ బాను బ్యాలెన్సు మినిమం 300 అక్కడ ఎల్ అనేది వెయ్యాలి. బియాండ్ 300 వస్తే ఎంత వస్తే అంత మనం డయామీటర్ ఆఫ్ ద బార్ని బట్టి సపోజ్ 16 mm 16 5 80 సెంటీమీటర్స్
ఈ థిక్నెస్ సపోజ్ 300 ఉందనుకోండి, మిగతా 50 సెంటీమీటర్స్ ఎల్ షేప్లో అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఆ విధంగా మనం ఈ కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయాలా. ఇక్కడ ఈ కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ కాస్టింగ్ ఇది అయిపోయిన తర్వాత ప్లింత్ బీమ్ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి ఫినిష్డ్ లెవెల్ అనేది మనం అక్కడ డిపెండ్స్ అపాన్ సైట్ వేరియబుల్, ఆ సైట్ ప్రకారం ఆ ఫినిష్డ్ లెవెల్ కంటే 50 mm తక్కువగా టాప్ ఆఫ్ ద ప్లింత్ బీమ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ హైట్ న్యాచురల్ గ్రౌండ్ లెవెల్కి ప్లింత్ బీమ్ బాటమ్కి ఆ గ్యాప్ ఉన్నదాన్ని మనము ఆ మ్యాసనరీ తోటి మనం ప్రొవైడ్ చేయాలా. అదే విధంగా ప్రొవైడ్ చేస్తామంటే నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ప్లింత్ బీమ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ విధంగా ఫౌండేషన్స్ రెయిన్ఫోర్స్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్. కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, C1, C2, C3. మనం డ్రాయింగ్లో ఫస్ట్ డ్రాయింగ్లో కాలమ్ సెంట్రల్ లైన్ ఇచ్చినప్పుడు ఏది C1, ఏది C2, ఏది C3 అనేది అక్కడ మనకు డీటెయిల్గా ఇస్తారు. సో ఇక్కడ ఈ C1, C3 కాలమ్స్లో కూడా మనం సెక్షన్ సైజ్ ఆఫ్ కాలమ్స్ 3 టైప్స్ ఆఫ్ కాలమ్స్ కూడా సేమ్ సైజ్ 230/380. అట్లానే దీంట్లో రెయిన్ఫోర్స్మెంట్ కూడా అదర్ బిల్డింగ్స్ లాగానే 8 నెంబర్స్ ఆఫ్ 12 డయా, ఒక C1కి, C2కి ఏమో 4 నెంబర్స్ ఆఫ్ 16, 4 నెంబర్స్ ఆఫ్ 12, అదేవిధంగా C3కి 8 నెంబర్స్ ఆఫ్ 16 డయా. వీటిని కూడా ఈ 8 ప్రతి కాలంలో కూడా 8 నెంబర్స్ ఉన్నాయి రాడ్స్. ఈ 8 కూడా 4 ఏమో కార్నర్స్లో, 4 ఏమో ఫేసెస్లో ప్రొవైడ్ చేసి, ఈ స్టిరప్స్ కూడా చూడండి మనం డ్రాయింగ్లో చూస్తే ఆల్రౌండ్ స్టిరప్స్తో పాటు లింక్స్ అంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి రాడ్స్ని కనెక్ట్ చేస్తూ అదే సేమ్ డయామీటర్ ఉన్న స్టిరప్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా కాలమ్ డీటెయిలింగ్ చేయటం ద్వారా మనం కాలమ్ని మనం క్యాస్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లింత్ బీమ్. ప్లింత్ బీమ్ మీరు చూస్తే యాక్చువల్గా కాలమ్ టు కాలమ్ కనెక్షనే కాకుండా వేరెవర్ సమ్ టాయిలెట్ వచ్చిందో అక్కడ క్రాస్ బీమ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం ప్లింత్ బీమ్ అనేది ప్రొవైడ్ చేయాలా. మీరు ఇక్కడ చూసినట్టయితే రెసిడెన్స్, డాక్టర్స్ ఎగ్జామినేషన్ది, ల్యాబ్, ఈ మధ్యలో టాయిలెట్, 2 సెకండరీ బీమ్స్ కూడా మనం అక్కడ రెస్ట్ అవుతుంది. ఈ బీమ్స్ కూడా దానికి డిజిగ్నేషన్ ఉంటుంది. ప్లింత్ బీమ్ అంటే PB 101 దగ్గర నుంచి మొత్తం బీమ్స్ ఇక్కడ వస్తాయి. ఈ బీమ్స్ని ఈ లేఅవుట్ ప్రకారం మనం దాన్ని తయారు చేసుకోవాలి. ఈ లేఅవుట్ తయారైన తర్వాత ఆ రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తాం ప్లింత్ బీమ్. ఒకసారి టిపికల్ ప్లింత్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్కి వస్తే మీరు చూడండి, ద సెంటర్ టు సెంటర్ మెజర్మెంట్స్ ఇక్కడ మనకి కనపడుతున్నాయి. సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ 230/380. అదేవిధంగా టాప్లో రెయిన్ఫోర్స్మెంట్ స్ట్రైట్ బార్స్, బాటంలో రెయిన్ఫోర్స్మెంట్, దానికి తోడు సపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి అదనంగా నెగిటివ్ మూమెంట్ వస్తుంది కాబట్టి అక్కడ మనం ఎడిషనల్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలా. ఆ ఎడిషనల్గా డిపెండ్స్ అపాన్ స్పాన్ 112 కానీ 116 కానీ ఆ విధంగా ప్రొవైడ్ చేస్తాం. ద సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఎ రెక్టాంగులర్ 230/380. ఓకే, నెక్స్ట్ రూఫ్ లెవెల్కి వెళ్దాం. రూఫ్ లెవెల్కి వెళ్ళినప్పుడు రూఫ్ లెవెల్ బీమ్ లేఅవుట్ ఉంటుంది. ఈ రూఫ్ లెవెల్ బీమ్ లేఅవుట్లో చూడండి, ఈ కింద ఉన్నటువంటి టాయిలెట్ వచ్చింది కాబట్టి అదే టాప్లో వాల్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ఎడిషనల్గా బీమ్ తీసుకున్నారు. ఫ్యూచర్లో ఏదైనా ఫర్దర్ ఎక్స్పాన్షన్ కానీ ఉన్నట్టయితే దానికి అనుగుణంగా ఉపయోగపడుతుందని కూడా ఆ బీమ్స్ తీసుకున్నట్టు మనకి అర్థమవుతుంది. వీటికి కూడా ఫ్లోర్ బీమ్ 101 డిజిగ్నేషను, ఫ్లోర్ 102, అట్లానే 1012, ఈ విధంగా బీమ్స్ అన్నీ మనం తీసుకుంటున్నాం. ఈ బీమ్స్లో మీరు ఒకసారి గమనిస్తే ఈ ఫ్రంట్ రోలో సెకండ్ కాలం ఉంది. ఆ సెకండ్ కాలంకి కౌంటర్గా బీమ్ లేదు, ఎక్స్టెండ్ అవ్వట్లేదు. అట్లానే థర్డ్, ఫోర్త్ బీమ్కి ఎక్స్టెండ్ అవ్వట్లేదు. ఈ విధంగా దీనివలన ఈ అంటే క్యాంటిలివర్ బీము కాలం దగ్గర నుంచి క్యాంటిలివర్ బీమ్ అనేది వస్తుంది. సో అందువల్లనే అక్కడ ఆ రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఆ 2 కాలమ్స్కి C3 టైప్ కాలమ్స్ వచ్చినాయి, వాటికి రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా బీమ్ లేఅవుట్ని మనం పక్కాగా చేసుకొని ఆ బీమ్లో ప్రొవైడ్ చేసే రెయిన్ఫోర్స్మెంట్ ఇట్లా చూడండి. ఒకసారి ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసినట్టయితే ఫ్రంట్ ఎడ్జ్ బీమ్ నుంచి స్లోప్డ్ స్లాబ్ అనేది మనం ఇక్కడ కనపడుతుంది. దానికి కూడా డీటెయిలింగ్ ఉంది, దాని ప్రకారం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి టిపికల్
రూఫ్ బీమ్ లేఅవుట్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, క్యాంటిలివర్ మన ఫ్రంట్ సైడ్ క్యాంటిలివర్ వచ్చింది. ఆ క్యాంటిలివరు రెయిన్ఫోర్స్మెంట్ జనరల్గా మిగతా బీమ్స్ కంటే కూడా ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని క్యాంటిలివర్ బెండింగ్ మూమెంట్ జనరల్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మామూలు బీమ్స్కి అయితే WL²/10 WL²/8 అలా ఉంటుంది. ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎడిషనల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసి ఆ విధంగా మనం ఆ రెయిన్ఫోర్స్మెంట్ అకామిడేట్ చేయాలి. నెక్స్ట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ స్పాన్లో మనం ఇంతకుముందు కూడా కొన్ని మిగతా క్లాసులో చెప్పుకున్నాం. ఇక్కడ 0.25L కాలం ఫేస్ దగ్గర నుంచి 0.25L లెంత్ ఆ ఎడిషనల్ రెయిన్ఫోర్స్మెంట్ని ఎక్స్ట్రా బార్స్గా మనం ప్రొవైడ్ చేయాలి. బాటమ్కి వచ్చేసరికి డిస్కంటిన్యూస్ ఎండ్ అయితే 0.1L దగ్గర వరకు ఎక్స్టెండ్ చేయాలా. కంటిన్యూస్ ఎడ్జ్ అయితే 0.15 దగ్గరికి ఆ బీమ్ రాడ్ని మనం ఎక్స్ట్రా రాడ్ని చేయాలా. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకోవాలి, SP34 డీటెయిలింగ్ ఆఫ్ ది రెయిన్ఫోర్స్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఏంటంటే మినిమమ్ తక్కువ రెయిన్ఫోర్స్మెంట్ వస్తుంది కాబట్టి పెద్ద తేడా ఉండదు. కొన్ని పెద్ద స్పాన్లు పెద్ద బీమ్లు వచ్చినప్పుడు ఈ సపోర్ట్ దగ్గర ఉండే రెయిన్ఫోర్స్మెంట్ నుండి 20% హ్యాంగర్ బార్స్గా కంటిన్యూ అవ్వాలి. అదే స్పాన్ దగ్గరకు వచ్చేసరికి టోటల్ రెయిన్ఫోర్స్మెంట్లో 30% సపోర్ట్స్లోకి ఎక్స్టెండ్ అవ్వాలి. అది జనరల్గా మీకు అర్థం అవడానికి డీటెయిలింగ్లో ఎప్పుడన్నా మేజర్ బీమ్స్ వచ్చినప్పుడు అర్థమవుతుందని చెప్పి ఈ పాయింట్ నేను చెప్తున్నాను. ఈ విధంగా మనం బీమ్ని డీటెయిలింగ్ కరెక్ట్గా చేసుకున్నట్టయితే మనం కాంక్రీట్ రెయిన్ఫోర్స్మెంట్. రెండోది ఇక్కడ బీమ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి చెప్పాలా, ఏంటంటే స్లాబు వెబ్ టోటల్ కలిపిందే బీము. చాలామంది మేస్త్రులు ఓన్లీ వెబ్ వరకే బీమ్ అనుకొని సరే ఇంతవరకు ఏం కడతానని కొద్దిగా ఎక్కువ 1 అంగుళం 2 అంగుళాలు ఎక్కువ కడతారు. కానీ టోటల్ విడ్త్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ థిక్నెస్ ఆఫ్ వెబ్ ప్లస్ థిక్నెస్ ఆఫ్ స్లాబ్. ఆ టాప్ కవరు బాటమ్ కవరు 25 బీమ్కి ఉండాల్సిన కవర్ని డిడక్ట్ చేసి బ్యాలెన్స్ హైట్ అవుటర్ స్టిరప్ ఉండేటట్టు మనము అది ప్రొవైడ్ చేస్తేనే అది కరెక్ట్గా స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారం, డిజైన్ లోడ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం డిజైన్ పర్పస్ అనేది సర్వ్ చేసినట్టుంటుంది. ఆ విధంగా స్టిరప్ని పక్కాగా కరెక్ట్గా ఫిక్స్ చేసినట్టయితే కాంక్రీట్ కూడా మనం డిజైన్ ప్రకారం మనం కాంక్రీటు వేయగలుగుతాం. అదేవిధంగా స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా చూడండి, దాదాపు అన్ని బిల్డింగ్స్లో కూడా 8 mm 175 స్పేసింగ్ తోటి మనం రెయిన్ఫోర్స్మెంట్ వస్తుంది బోత్ వేస్. అదే 1 వే స్లాబ్ అయితే స్పాన్ ఎక్కువ ఉన్నట్టయితే, సపోజ్ హాల్ ఉంది ఇక్కడ, ఈ హాల్లో స్పాన్ 1 వే స్లాబ్ వస్తుంది. అందుకని ఒక డైరెక్షన్లో 200 mm ఇచ్చారు, ఒక డైరెక్షన్లో 175 ఇచ్చారు. సో ఇది 1 వే అయినా 2 వే అయినా దాదాపు రెయిన్ఫోర్స్మెంటు దాదాపు సేమ్ వస్తుంది. అది ఆ విధంగా ఈ స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా యాజ్ పర్ డ్రాయింగ్ మనం ప్రొవైడ్ చేయాలి. స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్లో కూడా కొన్ని చోట్ల మిస్టేక్ జరిగే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే మనము క్రాంక్ సపోజ్ 125 mm థిక్ స్లాబ్ థిక్నెస్ ప్రొవైడ్ చేయాలి. స్లాబ్ కవర్ ఎంత 20 mm 20 mm అంటే 125లో 40 mm పోతే 85 mm క్రాంక్ హైట్ ఉండాలా. కానీ మన లేమ్యాన్ మేస్త్రి ఏం చేస్తాడంటే సింపుల్గా అక్కడ బెండ్ చేయాలి కాబట్టి బెండ్ చేసి అందరూ వదిలేసేస్తాడు. మనం అబ్జర్వ్ చేయాల్సింది బెండ్ చేసిన తర్వాత సెంటరింగ్ బోర్డు మీద నుండి టాప్ ఆఫ్ ది రెయిన్ఫోర్స్మెంట్ 8 mm మనకి ఎక్కువ, ఆ 8 mm రెయిన్ఫోర్స్మెంట్ టాప్ బోర్డు దగ్గర నుంచి హైట్ 125లో కవర్ 105 mm ఉన్నట్లయితేనే అది కరెక్ట్గా క్రాంక్ చేసినట్టు. ఆ విధంగా స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ క్రాంకింగ్లో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. రెండోది వాడు మొత్తం స్లాబ్ ప్యానల్లో బీము సెంటర్ తీసుకొని 20% 5వ వంతు అనేది వాళ్ళకు ఒక మొద్దు గుర్తుగా కొండ గుర్తుగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. కానీ డీటెయిలింగ్ ఏంటంటే 25% దగ్గర మనం 1/4 దగ్గర క్రాంక్ స్టార్ట్ చేసుకోవాలా. అదే ఎక్స్ట్రా బార్ మాత్రం 0.3L లెంత్ మనం రెయిన్ఫోర్స్మెంట్లో ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా మన రెయిన్ఫోర్స్మెంట్ అనేది మన బాడీలో బోన్స్ ఏ విధంగానో మన స్ట్రక్చర్లో ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్ ఉంది. దాన్ని ప్రాపర్గా ప్లేస్ చేసి కరెక్ట్గా కవరు మనం వేరే క్లాస్లో చెప్పుకున్నాం కవర్ గురించి.
కవర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసి రెయిన్ఫోర్స్మెంట్ పక్కాగా చేసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ని స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ స్ట్రక్చర్ని మనం కన్స్ట్రక్షన్ చేయడంలో మనం రైట్ రోల్ని ప్లే చేసినట్టు ఉంటుందని చెప్పి నేను ఫీల్ అవుతూ, ఇంతవరకు మీరు ఓపికగా విన్నందుకు థ్యాంక్స్ చెప్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.